ప్రెజెంట్ జనరేషన్లో చాలా యూత్స్ కన్నా ఎవరికన్నా డిప్రెషన్ ఎక్కువైంది, యాంగ్జైటీ ఎక్కువైంది, వాళ్ళకి సడన్గా ప్యానిక్ అటాక్స్ వస్తుంది. కానీ అయినా ఎందుకు వాళ్ళు సైకాట్రిస్ట్ని కన్సల్ట్ గారు? వాట్ యూ కమెంట్ ఆన్ ఇట్? అడిగిన క్వశ్చన్లో డిప్రెషను, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ ఉన్నవాళ్ళు ఎందుకు రావట్లేదు సకాలంలో అంటున్నారు. ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, అది డిప్రెషన్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది యాంగ్జైటీ డిజార్డర్, అది ప్యానిక్ డిజార్డర్ అని ఎలా తెలుస్తుంది? సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇది ఒక మానసిక జబ్బు లక్షణము. సపోజ్ కడుపు నొప్పి వచ్చింది, అమ్మో అది అపెండిసైటిస్ కావచ్చు అని వస్తారు. లేదా ఇంకేదైనా నొప్పి వస్తామో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయేమో అని వస్తారు. సో వాళ్ళకు ఎంతో కొంత బేసిక్ అవగాహన ఉంది ఫిజికల్ ఇల్నెసెస్లో. జ్వరం వచ్చిందనుకో, అమ్మో ఇది డెంగ్యూ ఫీవర్ కావచ్చు, తొందరగా వెళ్ళి చెక్ చేయించుకోవాలి అనుకుంటారు. సో అలాగా ఈ సైకియాట్రీలో డిప్రెషను, యాంగ్జైటీ, ప్యానిక్ డిజార్డర్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, సైకోసిస్ లాంటివి వాళ్ళకు అవగాహన లేదు. ఏమనుకుంటారంటే ఒకవేళ వాళ్ళకు డిప్రెషన్ లాగా కొంచెం లో మూడ్లో ఉండడము, ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, మోటివేషన్ తగ్గిపోవడము, నిద్ర ఆకలి తగ్గడము, జ్ఞాపశక్తి కొంచెము అకాడమిక్గా బ్యాక్వర్డ్నెస్ రావడము, అంటే చదువులో వెనుకబడడం, జ్ఞాపశక్తి తగ్గడము, శ్రద్ధ తగ్గడము, తర్వాత వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రావడము, కాన్ఫిడెన్స్ తగ్గడము, వాళ్ళకి లైక్ సూసైడల్ థాట్స్ కూడా రావడము, అలాంటివన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు అనే ఐడియా ఉన్నా సరే వాళ్ళు ఏమనుకుంటారంటే దానికి అది తగ్గిపోతుంది, సెల్ఫ్ లిమిటింగ్ అనుకుంటారు. ఇప్పుడు మనకు కడుపు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, బీపీ వచ్చింది, మనం సెల్ఫ్ లిమిటింగ్ అనుకోవట్లేదు. కానీ ఈ విషయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే అది దానికదే తగ్గిపోతుందిలే అనుకుంటారు. ఒకరితో పంచుకున్నారనుకోండి, షేర్ చేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకొని చెప్పకపోవచ్చు. లేదా వాళ్ళకి కూడా కొన్ని టాబూస్, కొన్ని ప్రిజుడ్యూసెస్ మన సొసైటీలో ఇప్పటికి కూడా స్టిగ్మా ఉంది. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చోడు అనుకుంటారు, ఏదో మెంటల్ పేషెంట్ అనుకుంటారు అన్న ఒక మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా వాళ్ళు సకాలంలో రాకపోవచ్చు. ఇంకో కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే సైకాట్రీ మందులు వాడితే అవి అలవాటు అవుతాయి, లేదా నిద్రపుచ్చుతాయి, ఇంకా డల్ అయిపోతారు అన్న మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక కారణము. ఇంకొక థర్డ్ రీజన్ ఏంటంటే సూపర్స్టిషన్స్. అంటే వాళ్ళకి ఏదన్నా కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తే, వాళ్ళకి ఏదో గాలి సోకిందని, మందు పెట్టారని, చేతబడి చేశారని, గాలి సోకిందని, తొక్కుళ్ళని, ఇలా రకరకాలుగా సైతాన్ చర్య అని రకరకాలుగా వాళ్ళు అనుకొని అటు తిరగడం, ఇటు తిరగడము, డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, ఏదో శాంతులు చేయించడాలు, ఇవన్నీ ఇప్పుడు మేమేం చెప్తామంటే మా దగ్గరకు వస్తే, సరే మీ నమ్మకాలు ఎట్లా ఉన్నా సరే మీరు ఆధ్యాత్మికంగా కానీ మీ విశ్వాసం బట్టి కానీ మీరు చేయండి, కానీ ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఎట్లయితే బీపీ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, వాంతులు విరోచనాలు అయ్యాయి, మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, దానికి ఎట్లయితే మీరు మందులు వాడతారో అలాగ వాడుతూ మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తాము. సో అది ఇక్కడ కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ పెరగడము, ఈ సొసైటీలో స్టిగ్మా తగ్గించడము, మూడవది సూపర్స్టిషన్స్ తగ్గించడము. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం తగ్గిస్తామో అప్పుడు అవేర్నెస్ బాగా పెరిగి ప్రజలు మా దగ్గరికి ఎర్లీ స్టేజెస్లో రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్స్ బాగా ఉంటుంది, కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డిప్రెషన్తో ఉన్న వ్యక్తి సూసైడల్ థాట్స్ ఉన్నాయి అనుకోండి, మా దగ్గర తీసుకొస్తే మంచి మందులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా మంచిగా చేయగలం. అలా కాకుండా వాళ్ళు సూసైడల్ అటెంప్ట్స్ చేయడము, ఇంకా అది కాంప్లికేట్ అయిపోయి ఒక్కసారి అటెంప్ట్ చేసిన వ్యక్తి మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సూసైడ్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ సూసైడ్ అటెంప్ట్. కాబట్టి ఇదేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది, కౌన్సిలింగ్ ఉంది, మందులు ఉంటాయి. హోలిస్టిక్ అప్రోచ్ వాళ్ళ యొక్క మానసిక, భౌతిక, సాంఘిక, కుటుంబపరమైన
వాళ్ళ యొక్క వ్యక్తిత్వపరమైన అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి అవసరమైతే సైకోమెట్రీ అంటే సైకలాజికల్ అసెస్మెంట్ చేసి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎటువంటిది, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అన్నది తెలుసుకొని, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయా, ఫ్యామిలీలో ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, చిన్నప్పటి నుండి ఏమన్నా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్యూస్, మేబీ ఫిజికల్, మేబీ సెక్సువల్. ఆ అబ్యూస్ వల్ల కూడా వాళ్ళ లోపల కొన్ని నెగిటివ్ ఫిక్సేషన్స్ ఫామ్ అయ్యి దానివల్ల ఫ్యూచర్లో అప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ సైకలాజికల్ స్ట్రెస్ పెరిగి మానసికంగా వాళ్ళు కుంగిపోయి ఇల్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మేము అసెస్ చేసి ఫ్యామిలీ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ఇంకా వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ అన్నీ తీసుకొని ఓవరాల్గా ఆలోచించి ఒక హోలిస్టిక్గా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా ప్లాన్ చేసి వాళ్ళని ఖచ్చితంగా అతి త్వరలో కొన్ని సెషన్స్లోనే పర్ఫెక్ట్గా తగ్గించవచ్చు. ఒక ఆత్మహత్య ఆలోచనలు లేదా ప్రయత్నాలు చేసిన వ్యక్తిని ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్.